మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మిస్ శ్రావంతి. ఇవాళ మనం ఒక స్పెషల్ గెస్ట్ని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆవిడ ఎవరంటే తెలంగాణ ఆడపులి అని చెప్పొచ్చు. అంతేకాదు తన వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే తను మాటల తూటాలు బేల్చేస్తారనమాట. అసలు ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా తనే కనిపిస్తున్నారు. తను అంటే ఏదైనా మాట్లాడడానికి ప్రత్యేకంగా ఎవరో రావాల్సిన అవసరం లేదు. సింపుల్ ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తారు. అందులో ఎన్నో మాటల తూటాలు ఉంటాయి అన్నమాట. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అసలు ఎవరనేది. మన తెలంగాణ ఆడబిడ్డ, అంతేకాదు బీఆర్ఎస్ లీడర్ పావని గౌడ్. సో తనతో మాట్లాడదాం. అసలు కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది, మరి కేసీఆర్ సార్ ఎందుకు చప్పుడు చేయట్లేదు, అంటే తెరచాటునే ఉన్నారని కొంతమంది అంటున్నారు. మరి అటువంటి విమర్శకులకి తను ఏం సమాధానం చెప్తుంది అనేది, ఇటువంటి సమాధానాలన్నీ తన దగ్గర నుంచి మనం తీసుకుందాం. ఓకే అక్క, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా, నువ్వెట్లున్నావు? నేను బాగున్నా. అదే నాకు ఒక డౌట్. ఇప్పుడు మామూలు ఒక అమ్మాయి రోడ్డు మీద నడవాలంటేనే పేరెంట్స్ అంతా అది అవసరమా ఇదని చాలా భయపడతా ఉంటారు. మరి ఇప్పుడు మీరు ఒక పొలిటికల్ లీడర్, మాటలు అనాలి, మాటలు పడాలి, మీరు తిట్టాలి, తిట్టించుకోవాలి, ఎన్నో అవమానాలు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని ఏమన్నారా, అవసరమా నీకు అని అట్లేమన్నారా? ఒక్కసారి కూడా ఇలాంటి అంటే అవసరమా అనేది మా ఫ్యామిలీ నుంచి నాకు ఇప్పటి వరకు కూడా ఎదురు కాలేదు. అవసరమా అనేది ఉంటే నన్ను ముందుకు పంపించేటోళ్ళు కాదు. నా భర్త సపోర్ట్ తోటే, మా అమ్మ, మా నాన్న, అంటే మా నాన్న లేరు, మా నాన్న ఆశయ సాధన కోసమే నేను చేస్తున్నా. కేసీఆర్ గారు ఉంటే ఎట్లుంటది, కేసీఆర్ గారు లేకుంటే ఎట్లుంటది అనేది నేను ఉంటే ఎట్లున్నది అని చూసిన, లేకుంటే ఎట్లున్నది అనేది కూడా ఈ 9 నెలలలో చూసిన. అంటే మంచిగా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో బాగాలేదా? ఎట్లుంది, ఏముంది, అసలు చెప్పడానికి ఏముంది? కాంగ్రెస్ చేసింది ఏంది తెలంగాణకు? అసలు ఏం చేసింది కాంగ్రెస్? ఇప్పుడు ఆడోళ్ళందరూ వాళ్ళంతా హ్యాపీగా ఫ్రీగానే జర్నీ చేస్తున్నారు. అది కాదు, ఇప్పుడు హైడ్రా ఒకటి ఉంది, ఇవన్నీ నడుస్తున్నాయి కదా. ఇప్పుడు దాదాపు ఇప్పుడు నేనే వెళ్ళిన పబ్లిక్ బైట్స్ కోసం, బయట నేనే వెళ్ళినప్పుడు బాహుబలి వచ్చిండు, బాహుబలి రాష్ట్రంలో పుట్టిండు, మళ్ళీ రేవంత్ అన్న రూపంలో ఒక్కొక్కరు అంతు చూస్తున్నాడు, అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళు అంతు చూస్తున్నాడు. ఇటువంటివన్నీ పొగుడుతున్నారు. మరి నేను చూసుకున్నంత వరకు అయితే మీకు అట్లా అనిపిస్తుంది కావచ్చు. నేను జనాలలోకి తీసుకెళ్తా, మిమ్మల్ని ఒక బస్ స్టాండ్కే తీసుకెళ్తా. బస్సులు ఫ్రీ బస్సు పెట్టి బస్సులను పెంచకుండా ఎంతగా ఇబ్బంది పెడుతున్నాడో మీకు చూపిస్తా. ఒక రైతుకు రైతు బంధు ఇవ్వకపోతే ఎట్లా గోసపడతారు అనేది కూడా నేను చూపిస్తా. రైతుకు రుణం మాఫీ చేసిన అనేసి 100% అయిపోయింది అనేసి అలవి కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కి కూర్చొని రాజకీయాలు ఈ విధంగా కూడా చెయ్యొచ్చు అని చూపించిండు ఈ రేవంత్ రెడ్డి అనేటైనే. తెలంగాణ ఎట్లుండే, తెలంగాణ ఎట్లయిపోయింది తెలంగాణ అనే విధంగా తీసుకొచ్చిండు. ఒకప్పుడు తెలంగాణ అంటేనే దేశానికి రోల్ మోడల్గా ఉండే, ఇప్పుడు తెలంగాణ అంటేనే బుల్డోజర్లు భయం కలిగే విధంగా ఉన్నది. బుల్డోజర్లు అంటే మరి ఇప్పుడు అక్రమంగా కట్టుకున్న వాటిని కదా తీసేది, దాంట్లో తప్పు లేదు కదా. అక్రమంగా కట్టుకున్న వాటిని వీటిని తీసేసిండ్రు. తిరుపతి రెడ్డిని తీసేసిరా, తిరుపతి రెడ్డి ఇల్లుని తీసేసిరా, రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరుంది పొంగులేటి శ్రీ తీస్తామని అంటున్నారు కదా. ఎప్పుడు తీస్తారు? ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టిండ్రు. హైడ్రా అని ఒక హైడ్రామాను క్రియేట్ చేసిండ్రు. డ్రాలన్నీ తెరిచిపెట్టిండ్రు. ఆ డ్రాలు నింపుకోవడానికే ఈ హైడ్రా అనే హైడ్రామాను తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. అంతే తప్ప పక్క రాష్ట్రాలల్లో 4 రాష్ట్రాలల్లో ఎన్నికల కోసం డబ్బులు పోగు చేసుకోవడానికి మాత్రమే ఈ హైడ్రా అనేది తీసుకొని వచ్చిండు తెలంగాణలో. ఈ రోజు ఈ డబ్బులను తీసుకుపోయి మూటలను ఢిల్లీకి అప్పచెప్పబోతున్నాడు. మా చెల్లికి కావాలి పెళ్ళి మళ్ళీ అన్నట్టుగా తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన పోవాలి ఢిల్లీ మళ్ళీ అన్నట్టుగా ఉన్నది. ఈ రోజుకు 21వ మీరు ఇప్పుడు ఇవన్నీ అంటున్నారు కదా. ఇప్పుడు ఈ అక్రమంగా నిర్మించిన ఈ కట్టడాల్ని కూల్చివేస్తున్నారు. దీంట్లో మనం ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు అందులో. అంటే వాళ్ళే పోతారని మీరు హైడ్రామాని సృష్టిస్తున్నారా? దీన్ని బీఆర్ఎస్ లీడర్లది పోతుందని హైడ్రామాని సృష్టిస్తున్నారా అనేది అవాస్తవం. ఏ లీడర్దండి? అసలు ఈ కన్నీటికి కారకులు ఎవరు? ఒక్క నిమిషము, నేను ఒక వీడియో చూపిస్తాను మీకు.
పేద పిల్లలు అక్కడ ఏదో కట్టుకొని ఉన్న పిల్లల వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఇవే అక్రమ కట్టడాల గురించి ఏం చెప్పిండ్రో కూడా నేను మీకు చూపిస్తా. మరి అక్రమ కట్టడాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అక్క? అప్పుడు 10 సంవత్సరాల ముందు 10 సంవత్సరాలలో ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే రెగ్యులరైజ్ చేయించుకోండి అనేసి అధికారంలోకి రాకముందు అన్నాడు. అక్రమంగా కట్టుకుంటే సక్రమం చేయండి అనేసి చెప్పిండు. సిమెంట్ వేస్ట్ అవుతుంది, వాళ్ళ పైసలు బుగ్గిపాలైపోతాయి అని ఓ కోతలు కోసిండు, అంత పొడుగు ఇంత పొడుగు మాటలు మాట్లాడిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత కన్వెన్షన్ను కూల్చడం వల్ల నాగార్జున ఏమన్నా రోడ్డు మీదకి వచ్చిందా? నాగార్జున పిల్లలు మనమరాన్లు ఏమన్నా రోడ్ల మీదకి వచ్చి మా బుక్కులు పోతున్నాయి, మా అన్నం పోయింది అనే ఏమన్నా ఏడుస్తున్నాడా? ఆ కన్వెన్షన్ కాకపోతే ఎన్నో ఉన్నాయి వాళ్ళకు. ఇప్పుడు పేద ప్రజలే ఎందుకు కూలుస్తున్నాడు? పేదోళ్ళకు ఒక లెక్క, పెద్దోళ్ళకు ఒక లెక్క అనే విధంగా ఉన్నది. పేదోళ్ళకు కోర్టు స్టే ఆర్డర్లు ఉంటాయి, సమయం ఉండదు వాళ్ళకు. పెద్దోళ్ళకేమో స్టే ఆర్డర్లు ఉంటాయి, సమయం ఇస్తారు. ఎందుకు? ఇది దేనికోసము? హైడ్రా డ్రామానే కదా. పేద ప్రజలంటే సేమ్ నేను ఈ విధంగానే పబ్లిక్ని నేను అడిగిన. మరి చాలామంది ఎంతోమంది అమాయకులు ఉంటారు, తెలియక తీసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు అన్యాయం అయిపోయి రోడ్డు మీద పడుతున్నారు కదా అని పబ్లిక్ని నేను అడిగిన. పబ్లిక్ ఏమంటున్నారంటే కొంతమంది అన్యాయం అయిపోతుంది, ఇప్పుడు హైదరాబాద్లో బ్రతికే ప్రజలు వాళ్ళు ఇబ్బందుల పాలు ఎదుర్కోరు కదా, ఇట్లా ఈ వర్షాలు పడ్డప్పుడు నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తున్నాయి, చాలామంది సఫర్ అవుతున్నారు, ఒక 10ల సంఖ్యలో వాళ్ళు బాధపడితేంది, 100 మంది రేపు వాళ్ళకి ఆ బాధ ఉండదు కదా అంటున్నారు. అవునా? ఆ మాటలు అన్నారా? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళైతే కూల్చిండ్రు కదా, ఎన్ని చెరువులను మరమ్మతులు చేసిండ్రు? కూల్చి ఎన్ని చెరువులను మరమ్మతు చేసిండ్రు? ఫస్ట్ రేవంత్ రెడ్డి ఆయన ఇల్లు కూల్చుకోమని చెప్పండి. కొండారెడ్డి పల్లెల చెర్లనే ఉన్నది ఆ ఇల్లును కూల్చమని చెప్పండి. తిరుపతి రెడ్డిది ఇక్కడ కేబుల్ బ్రిడ్జి దగ్గర, ఆయనది కూడా బఫర్ జోన్లో FTLనే ఉన్నది, ఆయనది కూల్చమని చెప్పండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది ఎక్కడుంది? ఆయనది కూల్చమనుండ్రి. పట్నం మహేందర్ది ఎక్కడున్నది? ఆయనది కూల్చమనుండ్రి. KVP రామచందర్ గారిది ఎక్కడున్నది? పెద్దోళ్ళే కూల్చమనండి. పేదవాళ్లకు సమయం ఇవ్వాలి కదా. పెద్దోళ్లకు సమయం ఇస్తున్నప్పుడు పేదవాళ్ళకు కూడా నోటీసులో ఏదన్నా ఇచ్చి సమయం ఇవ్వాలి కదా. వాళ్ళని ఎందుకు అన్యాయంగా రోడ్డు పాలు చేస్తున్నాడు? ఈ కన్నిటికి కారణం రేవంత్ రెడ్డి కాదా? ఇప్పుడు తిండి తినక ఎన్నో అప్పులు చేసి బ్యాంకులలో లోన్లు తీసుకొని మరి అది సక్రమమో అక్రమమో అని తెలియక కొనుక్కుంటారు. ఈ అక్రమము కాదు సక్రమమే అని ఇచ్చింది ఎవరు? వీ లీడర్లు కదా. 60 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కదా. ఇప్పుడు అంటున్నది కేసీఆర్ గారికి దమ్ము ధైర్యం లేక కూల్చలేదా? ఎందుకు కూల్చలేదు ఇన్ని రోజులు? తెలంగాణ నిర్మించడమే తెలుసు కేసీఆర్ గారికి, కూల్చే రాజకీయాలు తెలియదు. ఈయన కూల్చడం మొదలు పెట్టిండు. రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది ఇన్వెస్టర్లు పోయి ఇన్వేటర్ల కాలాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఎటు పోతుంది తెలంగాణలో? జనాలు ఏమంటున్నారంటే 10 సంవత్సరాలలో కేసీఆర్ చేయలేంది ఇప్పుడు రేవంత్ అన్న చేస్తుండు అని అంటున్నారు. మరి జనాలు అన్నది అంటే అది నేను తప్పు పడ్డట్లేదు. అంటే అక్రమమో సక్రమమో, అక్రమంగా ఉన్నాయి అన్ని కూల్చాలే, తప్పేం కాదు. కానీ పేదోళ్ళకు ఒక లెక్క, పెద్దోళ్ళకు ఒక లెక్క అనేది ఉండద్దు, వ్యత్యాసాలు చూపెట్టద్దు. కూలుస్తే అందరి కూల్చండి, టైం ఇస్తే అందరికీ టైం ఇవ్వండి. సరే, ఇప్పుడు ప్రాసెస్ అనేది నడుస్తుంది కదా, ఒకవేళ మధ్యలో ఆగిపోయారు అనుకోండి, మీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఏ ప్రాసెస్ సక్రమంగా నడిపించిండు ఆయన? ఏం చేసిండు? ఏది సక్రమంగా నడిపియలేదు, ఏది నడిపియడు. ఇప్పుడు ఈ హైడ్రా మొత్తం కంప్లీట్ చేయకుండా మధ్యలోనే ఆపితే మీరేమన్నా అంటే రియాక్షన్ ఏమన్నా తీసుకునేది ఉందా? మధ్యలోనే ఆపిస్తాడు ఆయన, పక్కా ఆపిస్తాడు. ఆయన ఏది సక్రమంగా ఏది ఉండదు, అన్ని మధ్యలోనే ఆపేస్తాడు. అన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే చేస్తున్నాడు, అంతే తప్ప ఏం లేదు. ఇందాక అన్నారు కదా, ఆడవాళ్ళకి ఇట్లా ఉచిత హామీలు ఇచ్చిండు, చాలా తప్పు పని చేసిండు, మీరు నాతో బస్ స్టాండ్కి రండి, నేను మీకు చూపిస్తా ఆడవాళ్ళ ఆవేదన అన్నారు కదా. అందులో కొంతమంది పేదవాళ్ళు ఏమంటున్నారంటే, పేద మహిళలే కానివ్వండి, ఇప్పుడు ఉద్యోగం చేసుకునే మహిళలే కానివ్వండి, వాళ్ళు ఏమంటున్నారంటే, రేవంత్ అన్న వల్ల నాకు నెలకు 3-4 వేలు మిగులుతున్నాయి ఈ ఉచిత హామీ పథకం వల్ల అని కొంతమంది సంతోషపడే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ఉచితంగా ఇచ్చిన హామీని దుర్వినియోగం చేసుకునే మహిళల వల్ల తనకు చెడ్డ పేరు వస్తుందని మరికొంతమంది అంటున్నారు. ఇందులో ఏది కరెక్ట్?
ఇప్పుడు పేదవాళ్ళు రోజు బస్సులకు పోయి ఎడిపోతారు, షాపింగ్లోకి పోతారా? గవర్నమెంట్ టీచర్లు, గవర్నమెంట్ పని ఏదైనా జాబ్ చేసుకునేటోళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు పోతారు కదండి. కూలి పని చేసుకునే వాళ్ళు ఎక్కడికి పోతారు? అడ్డాల దగ్గరికి పోతారు పాపం. వాళ్ళకి అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు. వాళ్ళ మేస్త్రి వాళ్ళు వచ్చి ఎవరో ఎక్కడికో తీసుకెళ్లాలో అక్కడికి తీసుకొని, బస్సులో మాత్రం కూలీ పని చేసుకునేటోళ్ళు ఓరు. ఫ్రీ బస్సు పెట్టడం మంచిదే, కానీ ఫ్రీ బస్సు పెట్టి బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఫ్రీ బస్సు పెట్టిండ్రు, ఎన్ని ఇచ్చిండు? 6 గ్యారంటీలు అన్నాడు. దాంట్లో హామీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలల్లా ఏ గ్యారంటీని నెరవేర్చింది? మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా ఇప్పటి వరకు? దాని మీద ఊసు లేదు, అత్త లేదు, పత్త లేదు. కళ్యాణ లక్ష్మిలా తులం బంగారం ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు పెన్షన్ ఇస్తా అన్నాడు, వాళ్ళకు కూడా కొంత డబ్బులు కూరుస్తా అని చెప్పేసిండు, అవి ఇచ్చిండా? ఇంకా వ్యవసాయ కూలీలు అని అన్నాడు, అవి లేవు. ఇంకా పెన్షన్లు పెంచిస్తా అన్నాడు, అవి పెంచలేదు. రైతు బంధు కాదు, రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు. జూన్ మాసంలో వచ్చే రైతు బంధు పైసలు ఇప్పటికీ ఆల్రెడీ వానాకాల సీజన్ అయిపోయింది, ఇప్పటి వరకు కూడా రైతు బంధు పైసలు లేవు. రైతు భరోసా ఇస్తా అన్నది దిక్కు లేదు, ముక్కు లేదు. ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? అయితే అక్క మీరు అనేది కరెక్టే. నేనేమంటున్నా అంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఆ పదవికి ఎక్కి కనీసం 1 సంవత్సరం కూడా కాలేదు. మీరు ఇన్ని క్వశ్చన్లు మీరు వేస్తున్నారు. ఈ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలా పేదవాళ్ళని నేనే అడిగిన, ఈసారి అంటే ఎలక్షన్స్కి ముందు మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు అని, కాంగ్రెస్కి అన్నారు. అట్లా ఎందుకు అంటున్నావు? తెలంగాణ తెచ్చింది మనోడు కదా, మరి మనోనికి కదా ఓటేయాలి ఎందుకని నేను అన్నా. అంటే మా భూములకి వెళ్ళి ఫ్లైఓవర్లు పోయినాయి, మా భూములకి వెళ్ళి ఈ బ్రిడ్జ్ పోయింది, మాకు ఆ ల్యాండ్ మాకు ఇంతవరకు ఇవ్వలేదు, వేరే కనీసం పైసలు కూడా ఇవ్వలేదు, మేము ఆయన తెచ్చుకొని మళ్ళీ మేము ఏం చేసుకోవాలి, ఉన్న ఆస్తులు పోగొట్టుకోవాలన్నా అంటున్నారు. మరి ఏం చేశారు? మరి ఇట్లా చాలా మంది పేదలు వాళ్ళ భూములు పోగొట్టుకున్నారు. పేదోళ్ళ కడుపు ఎప్పుడు కేసీఆర్ గారు కొట్టలేదు. మరి ఎందుకు గెలవలే మరి ఈసారి? అది అవాస్తవము. మేము గెలవకపోవడానికి ప్రధాన కారణము వీళ్ళు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో, మేము వస్తాము ఇస్తాము, మార్పు రావాలి, తెలంగాణలో 3 రంగుల జెండా పట్టాలి అనేసి ఒక సాంకేతాన్ని తీసుకుపోయిండ్రు. మార్పు అని అన్నారు. మార్పు అంటే కేసీఆర్ గారి కంటే గొప్ప మార్పు తీసుకొస్తాడు, తెలంగాణను ఇంకా అభివృద్ధి చేస్తాడు కావచ్చు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం కూడా ఇస్తాడు కావచ్చు అనుకున్నారు. బంగారానికి ఆశపడ్డారు. కానీ 9 నెలలలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, తీవ్రమైన వ్యతిరేకత. ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత వ్యతిరేకతను మూటగట్టుకోలేదు. రేవంత్ రెడ్డి మీద అంత వ్యతిరేకత వచ్చింది. ఏమిచ్చిండు, ఏం చేసిండు? ఒక ఫ్లైఓవర్ వచ్చింది, రోడ్డు వచ్చిందంటే పక్కనున్న భూములకు రేట్లు పెరిగినాయి కదా, అక్కడ రవాణా సౌకర్యాలు పెరిగినాయి కదా. కొంతమంది నష్టపోవడం వల్ల ఎంతో మందికి తెలంగాణ అభివృద్ధి చెందింది కదా, అట్లా కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు అదే ప్రజలు అంటున్నారు, మళ్ళా మార్పు రావాలి, కేసీఆర్ కావాలి, గుర్రమేందో గాడిదేందో తెలిసింది, ఈ గాడిద రేవంత్ రెడ్డి పాలన మాకు అవసరం లేదు, మళ్ళా మాకు కేసీఆరే రావాలి, బాపు రావాలి, మా మీద అలవి కాని హామీలు ఇచ్చి బురద రాజకీయాలు చేస్తున్నాడు, నువ్వు రావాలని ప్రజలే కోరుకుంటున్నారు. అయితే అక్క ఇప్పుడు మీరు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా, ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలా అవినీతి లీడర్లు ఎవ్వరు లేరా? అవినీతి లీడర్లు బీఆర్ఎస్ పార్టీలనే కాదు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, బీజేపీ, అన్ని పార్టీలలో అవినీతి లీడర్లు ఉంటారు. మరి ఎందుకు కేసీఆర్ సార్ ఎందుకు మరి నువ్వు ఇంత అక్రమాలు చేస్తున్నావని ఆయనను గద్దె దించడో లేకపోతే అట్లాంటి అంటే వాళ్ళ పదవులను ఎందుకు తీసుకోలేదు మరి కేసీఆర్ సార్? ఇప్పుడు అవినీతి లీడర్లు ఇప్పుడు మా లీడర్లు పోయినరు కదా, మా లీడర్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోయినరు. వాళ్ళ మీద ఏ పార్టీ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి? వాటిని ఎందుకు అడుగుతలేరు మీరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎందుకు కూలగొట్టలేదు హైడ్రాలా? ఫస్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అయితే ఇప్పుడు మీ వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి పోయిందంటారా కాంగ్రెస్లకి? మా వాళ్ళు మీ వాళ్ళని కాదు, కొంతమంది రాజకీయాలు అంటేనే ఊసర వెల్లులు అన్నట్టుగా కొంతమంది తయారైనరు ఈ వ్యవస్థల. ప్రజల అభివృద్ధి వాళ్ళకు అవసరం లేదు, ప్రజలకు కావాల్సిన సంక్షేమం వాళ్ళకు అవసరం లేదు, వాళ్ళ అభివృద్ధి వ్యక్తిగత అభివృద్ధి కోసమే కొంతమంది పార్టీలు మారుతున్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టుగా పోతున్నారు. నిన్న మొన్ననే మా కాంగ్రెస్ పార్టీలకు ఒక ఆయన పోయిండు. ఎవరు? నిన్న మొన్న కాదు, ఇదివరకే పోయిండు. ఎవరు? గాంధీ, అరికెపూడి గాంధీ గారు పోయిండు. పోయిన తర్వాత ఏమైంది? ప్రతిపక్ష పార్టీకి ఇచ్చే పిఎస్సిఎస్సి చైర్మన్ పదవి, పిఎస్సి చైర్మన్ పదవి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ పార్టీలోకి పోయినా ఆయనకి ఇచ్చిండ్రు. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? నేను పార్టీ కండువా కప్పుకోలేదు, అది దేవుడి కండువా అని చెప్తున్నాడు. ఆయనే వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్, ఫేస్బుక్ హ్యాండిల్లా అవునవును అంటున్నారు.
మరి అంతకుముందు కేసీఆర్ అధికార పీఠంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అట్లనే చేసింది కదా. ఇప్పుడు ఈయన వ్యక్తిగత ఫేస్బుక్ది, ఈయన ట్విట్టర్ హ్యాండిల్ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ తోటి వీళ్ళంతా దిగింది ఉన్నది. ఈయన ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, ఇంకా నాకు ఆ పదవి వచ్చింది అని చెప్తున్నాడు. ప్రతిపక్ష పార్టీలోనే ఉంటే గనక ఇప్పటికైనా ఆ అరికపూడి గాంధీ అనే వ్యక్తి బీఆర్ఎస్ భవన్కి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టు అని చెప్పుర్రి. ఆ అరికపూడి గాంధీ అనే వ్యక్తి పదవి వచ్చింది కాబట్టి, కేసీఆర్ గారి బొమ్మ మీద కారు గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యే అయిండు కాబట్టి ఒకసారి కేసీఆర్ గారి దగ్గరికి పోయి ఆశీర్వచనం తీసుకోమని చెప్పండి, నాకు పదవి వచ్చింది అనేసి. ఇవన్నీ మాటలు బంద్ చేయమని చెప్పుండ్రి ఫస్ట్ మీ అరికపూడి గాంధీ అనేటైనకు. ఇంకొకటి, మా పార్టీ మేము వ్యక్తిగతంగా పోయి, మా కేసీఆర్ గారు పోయి ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇంట్ల చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు, ఎంపీల ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు. మేము చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నచ్చి వాళ్ళు మా పార్టీలోకి రావడం జరిగింది. మేము రేవంత్ రెడ్డి లెక్క రాజకీయాలు, నీచ రాజకీయాలు చేయలేదు ఎప్పుడు కూడా, అది అందరికీ తెలుసు. మేమైతే ప్రతిపక్ష పార్టీని లేకుండా చేయాలని ఏదైతే మేము అనుకోలే, కానీ వాళ్ళు వచ్చి మా దాంట్లో చేరడం వల్ల మేము చాలా నష్టపోయినాము. రాబోయే రోజులల్లో భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కూడా నష్టపోతున్నాడు. ఓకే, అయితే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, అంటే విమర్శకులు ఎవరైనా సరే, అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బిడ్డనేమో జైలు ఉన్నది, కొడుకేమో ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు, ఉన్న లీడర్లు అందరూ వెళ్ళిపోయాయి, ఇక మెల్లమెల్ల కారు టైర్ పంచర్ అయింది, కారు మొత్తం ఖాళీ అవుతుంది, ఇక ఇంతే సంగతి, ఇక మళ్ళీ మనం చూడలేము ఇక బీఆర్ఎస్ను, కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైండు, ఓ మాట లేదో ముచ్చట్లేదా అని అంటున్నారు. ఇక అంతే నా సంగతి, ఇక పార్టీ సంగతి అంతేనా? మీరు అట్లా అనుకుంటున్నారు? ప్రతిపక్షం నుండి ప్రజల పక్షాన అడుగడుగునా కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కూడా. హరీష్ అన్న గారు రైతు రుణం మాఫీ మీద కొట్లాడిండు, కేటీఆర్ గారు నిరుద్యోగుల మీద కొట్లాడిండ్రు, మా జగదీశ్వర్ రెడ్డి గారు కొట్లాడుతున్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి లా అండ్ ఆర్డర్ ఎక్కడున్నది అని అడిగిండ్రు. ఇవన్నీ కనిపిస్తలేవా? పని అయిపోయింది అన్నప్పుడు కేసీఆర్ గారు అప్పుడు ఉద్యమంలో 2001లోనే పార్టీ మొదలుపెట్టినప్పుడే ఈ బక్కోన్తోటి కాదు తెలంగాణ తీసుకురాడు అని అవాకులు చెవాకులు వేలిండ్రు, మస్తు అవమానించిండ్రు, అవహేళనలు చేసిండ్రు. కానీ ఆ బక్కోడే ఆయననే చావు నోట్లో తలబెట్టి ఢిల్లీ మెడలు వంచి మరి తెలంగాణ తీసుకొచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అయిపోదు, బీఆర్ఎస్ పార్టీ పని ఎప్పుడు అయిపోదు. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రతి ఇంటి పార్టీ, తెలంగాణ పౌరుల కోసం కొట్లాడే పార్టీ, తెలంగాణోడి అస్తిత్వాన్ని దెబ్బతినకుండా ఢిల్లీ మోచేతులలో పోకుండా చూసుకునే పార్టీ. ఎప్పటికీ ప్రతిపక్షమైన అధికార పక్షమైన తెలంగాణ ప్రజల పక్షాన ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, పనైపోయే పార్టీ కాదు. ఎవరైతే అవాకులు చెవాకులు వేలుతున్నారో వాళ్ళ పనైపోయే రేపు మా పార్టీలకు వస్తారు వాళ్ళు. ఎన్నటికైనా సరే సింహంలాగా ఒకటేసారి ఉండి గర్జిస్తాడు మా కేసీఆర్ అని మీరు అంటున్నారు. సరే, మేము కూడా చూస్తున్నాం అందరూ. అంటే ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ ఒక్క మాట మాట్లాడితే చాలు, తన మాటలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ విధంగా అంటే అంత పాపులారిటీని సొంతం చేసుకున్నారు కేసీఆర్ గారు. అయితే ఒకటి, ఎందుకు ఇప్పుడు బిడ్డ జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీ అదే లిక్కర్ స్కామ్ కేసులో అక్కడికి వెళ్ళి బిడ్డను కలవలేదు, ఇప్పుడు మొన్న రీసెంట్గా వరదలేని, ఇప్పుడు హైడ్రా, ఇన్ని సంచలనమైన విషయాలు ఉండగా కూడా ఎందుకు కేసీఆర్ అంత మౌనంగా ఉన్నాడు? ఎందుకు మాట్లాడతలేడు అసలు? ఇప్పుడు కేసీఆర్ మౌనంగా ఉన్నారు అని మీరు అడుగుతున్నారు కదా. అధికారం ఇచ్చింది ఎవరు? ప్రజలకు. అధికారం ఇచ్చిన పార్టీ ప్రజలకు ఏం చేయాలి? వరదలు వచ్చినప్పుడు కుంభకర్ణుడు కదా మొద్దు నిద్ర వేయనట్టు 3 రోజులు మొద్దు నిద్ర వేయండు. 9 మంది వాగు దగ్గర నిలబడి ఉంటే హెలికాప్టర్ పంపించలేని అసమర్థుడు ఈ రేవంత్ రెడ్డి అనేసి ఖమ్మం ప్రజలకు మొత్తం తెలిసిపోయింది. 9 ఎమ్మెల్యేలను గెలిపించినా 3 మంత్రులను చేసినా కూడా ఈ వరదలల్లా మమ్మల్ని కాపాడలేదు అనేసి ఖమ్మం ప్రజలందరికీ తెలిసిపోయింది. కేసీఆర్ గారి లేని లోటు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అక్కడ మళ్ళీ అక్కడ పోయి రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇంకొకటి హరీష్ రావు గారు పోయిండ్రు, అక్కడ వర్దిరాజు రవిచంద్ర గారు, అందరూ సహాయక చర్యలలో పాల్గొన్నారు. మా బీఆర్ఎస్ రాజు ఎప్పుడు నేరుగా యుద్ధానికి ఓడు, భటులను పంపిస్తాడు, సైనికులు వీళ్ళందరినీ పంపించిన తర్వాతనే నెక్స్ట్ రాజు వస్తాడు. మా రారాజు వ్యూహాత్మకంగా ముందు రాబోతున్నాడు తర్వాత. సరే, ఇప్పుడు వరద బాధితులకి మొత్తం బీఆర్ఎస్ తరపున ఎంత విరాళం ఇచ్చారక్క? ఎంత విరాళం ఇచ్చినామని కాదు, వరద బాధితులకు వీళ్ళు ఎంత ఇస్తున్నారు? ఎవరు?
వీళ్ళు ఎంత ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి ఇస్తున్నారు? 10,000 ఇస్తాము అని అన్నారు, లేదా ఇస్తున్నారు కదా, ఇవ్వండి. హరీష్ రావు గారు పంపించిండ్రు, మేము కూడా సహాయ చర్యలలో పాల్గొన్నాము, సహాయం చేస్తున్నాము. మా ఎంపీ గారు ఇప్పుడు ఆ రోజు హెలికాప్టర్ పంపించలేదని మీరు అంటున్నారు. కరెక్టే, అది వాళ్ళ మిస్టేకే కావచ్చు. కానీ ప్రజలంటే ఇష్టం, మీరు అంటే ప్రజల తరపునే మీరున్నారు కాబట్టి మీరు అవసరమైతే అట్లాంటి హెలికాప్టర్లు ఒక 10 అయినా పంపించే అంత స్తోమత ఉన్నది. మరి ఎందుకంత మౌనంగా ఉన్నారు? మరి ఇప్పుడు 10 అయినా పంపించే స్తోమత ఉన్న పార్టీ అని మీరు అంటున్నారు కదా, అధికారంలో ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇదివరకు రాకముందు అంటే ఇటు మీ మధ్యలో వాళ్ళ మధ్యలో ప్రజలు బలైపోతున్నారు కదా, ఏ ఒక్కరు వచ్చినా వాళ్ళు దేవలైతారు కదా. మా మధ్యలో, బీఆర్ఎస్ మధ్యలో, కాంగ్రెస్ మధ్యలో ప్రజల్ని బలిచ్చే పరిస్థితే లేదు. ప్రజల పక్షాన అడుగడుగున కొట్లాడుతూనే ఉన్నాము. వాళ్ళకి కావాల్సిన ఏమి కావాలో కూడా మేము చెప్తూనే ఉన్నాము. సహాయం చేయండి రా బాబు, హెలికాప్టర్ బుక్ చేసుకోండి రా బాబు అని మేము చెప్తూనే ఉన్నాము. కేంద్రంలో ఉన్న మోడీ ఫోన్ చేసినా అని కూడా చెప్పిండు. ఈ అసమర్థుడి చేతగాని తనం వల్లనే అక్కడికి హెలికాప్టర్ రాలేకపోయింది. ఈయన అధికారంలో ఉండే చేయించలేకపోయింది కదా, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మేము చేస్తే ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? అయితే అక్క, ఇప్పుడు మీరు ఏమంటున్నా అంటే ఇది వరకు కేటీఆర్ని రేవంత్ రెడ్డి అన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గాజులు చీర కట్టుకొని నువ్వు బస్సులో తిరుగు నీకు తెలుస్తుంది అని ఇట్లా అంటే మీరు చాలా ఫైర్ అయ్యి ఒక వీడియో కూడా మీరు రిలీజ్ చేసారు. అట్లా ఎట్లా అంటావు నువ్వు, చెప్పుతోను కొడతారు కానీ మీరు బాగా ఫైర్ అయ్యారు కదా. మరి ఇప్పుడు మీ పార్టీలనే, బీఆర్ఎస్ పార్టీలనే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో చాలామంది చాలా రకరకాలుగా దోచుకున్నారు. అక్రమంగా ఎంత అంటే అంత చాలా దోచుకు తిన్నారు. ఇప్పుడు ప్రజాభవన్కి ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు చాలామంది సామాన్య ప్రజలు వస్తారు ప్రజా దర్బార్కి, అంటే వాళ్ళ సమస్యలను విన్నవించుకోవడానికి. నేను వెళ్ళిన వాళ్ళ బయట తీసుకోవడానికి నేను వెళ్ళినప్పుడు మొత్తం ల్యాండ్ ఇష్యూసే. మా ల్యాండ్ని ఇట్లా వీళ్ళు కబ్జా చేసిళ్ళు, బీఆర్ఎస్ లీడర్లు ఎంబడి తిరిగినాం, ఎవ్వరు పట్టించుకోలే, పోలీసుల దగ్గరికి పోయినాం, ఎవ్వరు పట్టించుకోలే, మేమంతా ఆగమైపోయినామని జనాలు చెప్తున్నారు, విత్ ప్రూఫ్స్తో చెప్తున్నారు. మరి మీరు అంత ఫైర్ అయ్యే వాళ్ళు, మరి ప్రజల తరపున మీ వాళ్ళ మీదనే మీరు ఎందుకు అంత ఫైర్ అవుతలేరు? మరి అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ అక్రమాలు చేసిండ్రో, ఎవరు భూమి గుంజుకున్నారో అవేమన్నా మీకు ఏమన్నా ఉంటే మాకు ఇవ్వండి. మీరు వెళ్ళండి అక్క, ప్రజా దర్బార్ పోతే బోలెడు మంది దొరుకుతారు. మేము ప్రజా దర్బార్కి పోవాల్సిన అవసరం మాకు లేదు. మా బీఆర్ఎస్ పార్టీ కన్నా ఇచ్చి ఎవరెవరు ఏమి అక్రమాలు చేసుకున్నారు అట్లా పోతేనే పట్టించుకోలేదు మమ్మల్ని అంటున్నారు. కాదు, మీకు ఇప్పుడు ఇచ్చిండ్రు అంటున్నారు కదా, అవేమన్నా ఉంటే మాకు కాగితాలు ఇవ్వండి, మేము మా నాయకుల దృష్టికి తీసుకెళ్తాము. సరే అక్క, ఎందుకంటే డెఫినెట్గా నేను, ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే పాపం చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడికి కూడా మేము 2 సార్లు వచ్చినాము. ఎవరికైనా అన్యాయం జరగద్దు, ఎవరి అయినా అక్రమంగా గుంజుకోవద్దు. ఎవరైనా ఉండేది ఉంటే, ఎవరైనా మా వాళ్ళే చేసేది ఉంటే తప్పు ఎప్పుడైనా తప్పే, శిక్ష అనుభవించాల్సిందే. అవేమన్నా ఉంటే మాకు ఇవ్వండి, మేము మా నాయకుల దృష్టికి తీసుకెళ్తాము, చూపిస్తాము, దాని సమస్యకు పరిష్కారం కూడా చెప్తాం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీవన్ రెడ్డి కానివ్వండి, తను కూడా అంటే తన ఆస్తి వివరాలు అడిగినా కూడా తనకు చాలా బాగా కోపం వస్తుంది. ఈ విధంగా ఉన్నారు చాలా మంది లీడర్లు, అంటే ఇప్పుడు బీఆర్ఎస్లా. సరే చూద్దాం, మరి ఇప్పుడు ఇంకా ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇప్పుడు ఆ లీడర్లను అందరినీ బయటికి తీస్తారా? మరి వాళ్ళ పార్టీలోనే కూడా ఉన్నారు చాలా మంది, మరి వాళ్ళని అందరినీ తీస్తారా చూద్దాం. ఓకే అక్క, అంటే మిమ్మల్ని కలిసినప్పుడు నాకు ఒకటి ప్రశ్న అడగాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మీ డాడీ అంటే నీకు ప్రాణం, మరి పచ్చబొట్టు టాటూ అంటే ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్స్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు కేసీఆర్ ఇష్టమా, మీ డాడీ ఇష్టమా? వీళ్ళిద్దరు ఇట్లలో ఫస్ట్ సెకండ్ అనేది ఎవరైనా ఉంటారు, ఎవరి ఇష్టం? డాడీ ఇష్టము. ఇక్కడ డాడీకి ఏమో చిన్న పెట్టుకున్నారు, కేసీఆర్కి ఏమో ఇంత పెద్ద పెట్టారు. ఇక బాప్ అంటే తెలంగాణ తెచ్చిండు అంటే మా డాడీ నా కోసం చేసిండు కావచ్చు, కొంచెం మంది ప్రజల కోసం చేసిండు కావచ్చు, తెలంగాణ మొత్తం కోసం, తెలంగాణ రావడం కోసం, తెలంగాణను తీసుకొచ్చిండు కాబట్టి, నేను తెలంగాణోడిని అని చెప్పుకునేది అన్ని సృష్టించిండు కాబట్టి ఈ కారణ జన్ముడు అంటే ఇంకా ఇష్టం. దైవ స్వరూపం అన్నట్టు నాకు ఇంకా అంతే. కారణ జన్ముడు ఆయనే, అంటే ఆయనకి ఎక్కువ స్పేస్ ఇచ్చిన. మా నాన్న చెప్పిండు ఈయన గురించి, ఏమని చెప్పిండు, తెలంగాణ వస్తే ఇట్లా అవుతుంది, బతుకులు మారుతాయి, అవి ఇవని చెప్పిండు, నీళ్ళు వస్తాయి అని చెప్పిండు, సకాలంలో కరెంట్ వస్తుంది అని చెప్పిండు, అన్నీ జరుగుతాయి, తెలంగాణ రూపురేఖలే మారుతాయని మా డాడీ చెప్పిండు. కాబట్టి మా డాడీ చెప్పిన మాటలకి ఎడిక్ట్ అయ్యే ఈయనకు నేను సేవ చేస్తున్నా, ఈయనని పచ్చబొట్టు వేపించుకున్నా. సరే అక్క, ఇప్పుడు ఎవరైనా సరే బీఆర్ఎస్ వాళ్ళే కానివ్వండి, మీరే చాలామంది బీఆర్ఎస్ కార్యకర్త ఎవరైనా సరే మా కేసీఆర్ తీసుకొచ్చిండు తెలంగాణ అంటారు. కేసీఆర్ తీసుకొచ్చిండా? కొన్ని వందల మంది వాళ్ళ ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. అమరులు తీసుకొచ్చిందా? కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. మరి వాళ్ళ ప్రాణం వేస్ట్ అయినా? వాళ్ళ ప్రాణం వేస్ట్ అని మేము అంటున్నామా? ఆ 100 మంది ఆత్మ బలిదానాలకు, వాళ్ళ చావులకు కారణం మేము కాంగ్రెస్ పార్టీ అంటున్నాం. ఎవడో తెలంగాణను తీసుకొచ్చి ఢిల్లీ నుంచి వెళ్ళి మనకి ఇవ్వలే, యుద్ధం చేయకపోతే ఇవ్వలేదు. సకల జనులు అందరు వచ్చి రోడ్ల మీద కూర్చొని
ధర్నాలు చేయకపోతే ఇయ్యలే. వాళ్ళేదో మనకు తీసుకొచ్చి పెట్టి తెలంగాణని ఇయ్యలేదు. తెలంగాణ ఉన్న ఆస్తులను కూడా సగం సగం చేసి అది ఇది చేసిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఎవరు కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమన్నారు, పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డని బతికించిండు అని చెప్పారు. వాళ్ళు అసలు తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించిండ్రు వాళ్ళు కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ వాళ్ళు కొర వాళ్లకు కృష్ణానిధి వాటాలుగా ఏవి వాటాలు కూడా సరిగ్గా వంచకుండా ఏదో తెలంగాణను కొట్లాడితే ఇచ్చిండ్రు. ఢిల్లీ మెడలు వంచితే కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది తప్ప ఆత్మ బలిదానాల వల్లనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఉద్యమం చేయడం వల్లనే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వడం వల్ల కాదు. ఓకే, మేము యుద్ధం చేయకపోతే వాళ్ళు ఎక్కడిచ్చేటోళ్ళు తెలంగాణ? 60 ఏళ్ల నుంచి యుద్ధం చేస్తున్నాము. ఎన్ని రోజుల నుంచి ఆత్మ బలిదానం, ఎన్ని చావులకు కారణం కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ కాదా? అప్పుడు అసలు ఇష్టం లేకపోయినా కూడా కలిపింది కాంగ్రెస్. మనల్ని ఆంధ్ర వాళ్ళను తెలంగాణ వాళ్ళను కలిపి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు హైడ్రా విషయంలో అంతకుముందు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను కూడా ఈ అక్రమంగా కట్టుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చిండు. అప్పుడు కాంగ్రెసే, ఇప్పుడు కాంగ్రెసే. అప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాటిని కూడా ఇప్పుడు కూల్చేస్తున్నారు. అంటే తన పార్టీ అని చూడలేదు కదా రేవంత్ రెడ్డి. మరి దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని ఎవరు చెప్తున్నారు అబ్బా? రేవంత్ రెడ్డి ఫస్ట్ బీజేపీ పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ. ఆయన ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతాడు. ఆయన అధికారం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు. ఢిల్లీలో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని ఏం చెప్తాడు? మా పార్టీ ఎమ్మెల్యేలను ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు, వాళ్ళ పార్టీలో చేర్పించుకుంటున్నారు అని చెప్తున్నాడు. మరి గల్లీకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ఆయన పార్టీలో చేర్పించుకుంటున్నాడు. ఢిల్లీలో ఒక నీతి, గల్లీకి ఒక నీత. ఈ ద్వంద్వ సిద్ధాంతం ఎందుకు? ఈ రెండు మాటలు అంటే అసలు వీళ్ళు ఢిల్లీ రేవంత్ రెడ్డి మాటలకు రాహుల్ గాంధీ మాటలకు పొంతన లేదు. ఈ రోజు కూడా మళ్ళా ఢిల్లీకి పోతున్నాడు ప్రదక్షిణలు చేయడానికి, మళ్ళీ ఇంకేం చేయడానికి, ఏ ముడుపులు చెల్లించడానికి పోతున్నాడో. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు చెప్పిండ్రు, దారి తప్పి జాతీయ పార్టీలు ఇక్కడ అధికారంలోకి వస్తే ఢిల్లీ ఓడు సెట్ చేస్తే గల్లీలో బుగ్గెలు కాలే అని చెప్పిండు. ఇప్పుడు ఏం జరుగుతుంది? పదవులు కావాలన్నా ఢిల్లీకే పోవాలి, ఏదన్నా చేయాలన్నా ఢిల్లీకే పోవాలి, సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయాలన్నా ఢిల్లీకే పోవాలి. తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు ఒకడే బాసు, ఆయన చెప్పినట్టుగానే నడిచేది. ఎక్కడికి పోయి ప్రదక్షిణలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోతుండే. మన ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ మెడల కింద, ఢిల్లీ కాళ్ళ కింద మళ్ళా మోకరిల్లే విధంగా చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. అయితే అక్క, ఇప్పుడు కవిత గారు లిక్కర్ స్కామ్ కేసులో అన్యాయంగా ఇరుక్కుపోయిందా, లేకపోతే నిజంగా అంటే మీరు ఒప్పుకోరు? ఇప్పుడు ఈ కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానీ మేము ఒప్పుకోము అంటే అదే నిజం కాబట్టి ఒప్పుకోము. లిక్కర్ స్కామ్ అనేదే లేదు, స్కామ్ లేదు. రాజకీయంగా కేసీఆర్ గారిని దెబ్బగొట్టడానికి మాత్రమే లేని స్కామ్ను సృష్టించి అందులో కవిత గారిని. మరి ఇప్పుడు తన పిఏ కానివ్వండి, ఇంకా కొంతమంది సహచరులు వాళ్ళందరినీ ఇరుక్కుంటే వాళ్ళదేదో చాటింగ్ లిస్ట్ కూడా మనకు చూపిస్తున్నారు కదా స్పష్టంగా. అవన్నీ ఏంటి అన్నట్టు? మరి ఆ చాటింగ్ లిస్టు ఇప్పుడు నీ ఫోన్ల నుంచి కూడా నేను చాటింగ్ చేసినట్టుగా ఏదేదో క్రియేట్ చేస్తాము. ఇప్పుడు సుప్రీంకోర్టే మొట్టికాయలు వేసింది, జడ్జీలే మొట్టికాయలు వేసి లేని అసలు దీంట్లో ఎలాంటి సాక్ష్యాధారాలు 160 రోజుల నుంచి వెళ్ళి ఎలాంటి సాక్ష్యాధారాలు కానీ బ్యాంక్ అకౌంట్స్ ఎవిడెన్స్లు ఎవి కూడా లేవు, ఇంకెప్పుడు వస్తాయి మీ దగ్గరికి అనేసి మొట్టికాయలేసి మరి వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు ఏదో కండువాలు కప్పుకుంటేనేమో, వేరే పార్టీతోటి పొత్తు పెట్టుకుంటేనేమో వచ్చిన బెయిల్ కాదది. ఆమె 5 నెలల నుంచి వెళ్ళి జైల్లో మగ్గి ఆమెకు ఏదైతే కావాలనో నేను చెయ్యలేదు, చెయ్యని తప్పుకు నన్ను బాధిస్తున్నారు, నిందితురాల్ని చేసి దీంట్లో సాక్ష్యాలే లేవు, అసలు ఏం లేదు, నేను చెయ్యలేదు. అన్యాయంగా జైల్లో ఉండిపోతుంది కదా, అయ్యో అంత కష్టపడుతుంది కదా అని మరి కేసీఆర్ ఎందుకు వెళ్ళలే? మామూలుగా తండ్రి వెళ్తాడు కదా, ఎవరైనా సరే. ఇప్పుడు మనమైనా సరే బాధలు ఉన్నామంటే కన్న తండ్రే వస్తాడు, మరి ఎందుకు వెళ్ళలేదు అసలు కేసీఆర్? అంటే బిడ్డ పరువు తీస్తుంది ఇట్లా ఈ స్కామ్లు ఇరుక్కొని అట్లేమని అనుకున్నారా? బిడ్డ పరువు తీస్తుంది అనుకుంటే కడిగిన ముత్యం లెక్క కవిత బయటకు వస్తుంది అనే స్టేట్మెంట్లే ఇవ్వకపోతుండే, నా బిడ్డ ఎప్పుడు తప్పు చేయలేదు అని చెప్పకపోతుండే. ఆమె ఏదైతే బెయిల్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి పోయింది, చూసిండ్రు కదా ఎంత కంట నీరు పెట్టించే విధంగా ఉన్నాయి ఆ వీడియోస్. అయితే ఆమెను చెయ్యని తప్పుకు బాధితురాల్ని చేసిర్రు, నిందితురాల్ని చేసి బాధించిండ్రు, బాధితురాల్ని చేసిండ్రు, బాధింపబడ్డది కేంద్రం నుంచి వెళ్ళి.
బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి వీళ్ళందరూ కలిసి ఆడిన డ్రామాల కుట్రాల ఆమె పావుగా అయిపోయి చెయ్యని శిక్ష అనుభవించింది. అమాయకురాలంటారా కవిత? అసలు కవిత గారు అలాంటి చెయ్యరు 100% మేము చెప్తున్నాము. ఓకే సరే అక్క, ఇంకొకటి పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లీడర్. తను అసలు అంటే ఆ నాయకుడిని చూస్తే ఇప్పుడు జనాలందరూ ఏంటంటే నవ్వుతున్నారు. పాడి కౌశిక్ రెడ్డి అని పేరు విన్నా సరే, లేదా ఇప్పుడు రీసెంట్ కూడా ఇప్పుడు ఆయన మాట్లాడిండు ప్రెస్ మీట్లా, ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిలో వాళ్ళంతా చీరలు గాజులు సంథింగ్ ఒక మాట్లాడిండు. ఏమంటారు అసలు ఆయన గురించి? ఎందుకు నవ్వుతున్నారండి? ఒక రాజకీయ దురంధరిని ఈటెల రాజేందర్ గారిని ఓడగొట్టిండ్రు. ఆయన ఎట్లా బ్లాక్ మెయిల్ చేసా? ఎవరిని బ్లాక్ మెయిల్ చేసి? జనాలను బ్లాక్ మెయిల్ చేసి నాకు ఓటేయకపోతే నేను నా భార్య నా బిడ్డ ఊరి సాదుకుంటారో అని రాజకీయాలు మొదలు పెట్టిందే ఈటెల రాజేందర్ గారు. ఇదివరకు హుజరాబాద్ ఎలక్షన్లల్లా సంపుకుంటారో సాదుకుంటారో అని రాజకీయాలు మొదలు పెట్టిందే ఈటెల రాజేందర్ గారు. నేను కూడా సంపుకుంటారా సాదుకుంటారా అని నేను అడిగిండు. దాంట్లో తప్పేముంది? మీకు తప్పేం అనిపించింది? అంతేనా? నాకైతే బ్లాక్ మెయిల్ లాగానే అనిపించింది. బ్లాక్ మెయిల్ అస్సలు చేయలేదు. హుజరాబాద్ ప్రజలు ఆయన చూసి ఆయన కావాలనుకునే ఆయనను గెలిపించుకున్నారు. నేను సాక్షిని, నేనే కదా 48 days కౌశిక్ రెడ్డి గారితో తిరిగింది. ఆయన ఎంత కష్టపడ్డాడు, ప్రజల మనసులో ఎట్లా గెలుచుకున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు అనేది చూసే గెలిపించుకున్నారు. సరే అక్క, ఇప్పుడు మొత్తానికి ఏదో చీర గాజులు పంపిస్తామనేసి వీడియో తీసిండ్రు అని అంటున్నారా? అవును కదా, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ము ధైర్యం గనక ఉండేది ఉంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడాలి. పార్టీ ఇప్పుడు ఏదైతే గెలిచిండ్రో ఆ పార్టీ సభ్యత్వానికి, ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి ఈ దద్దమ్మ రండగాళ్ళు ప్రజాక్షేత్రంలో వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేయమనుర్రి. దమ్ము ధైర్యం ఉంటే చీరగాజులు ఆయననే కాదు పంపించేది, మాలాంటి ఆడవాళ్ళం కూడా పంపిస్తాం ఈ ఎమ్మెల్యేలకు. ఎందుకంటే ఒకడేమో పంజాగుట్ట చౌరస్తాలో బీడీలు అమ్ముకునేటోడు అనేసి రేవంత్ రెడ్డే చెప్పిండు. ఆయనే అడ్డం పొడుగు నిలువు అసెంబ్లీలో మాట్లాడిండు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీగా ఎట్లా పోటీ చేస్తాడండి? రాజ్యాంగ విరుద్ధం కాదా అది? అయితే అక్క ఒకటి, ఇప్పుడు మామూలుగా ఒక్కసారి రాజకీయ రంగ ప్రవేశం చేసిరంటే ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారిని చూసుకుందాం. పార్టీ పెట్టక ముందు పార్టీలు మారుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు పార్టీలు మారుకుంటే ఎప్పుడు లేరు, ఉన్నారు కదా, తెలుగుదేశంలో ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వచ్చారు అంతే. ఇంకా తర్వాత సపరేట్ గా పార్టీ పెట్టుకున్నారు. అదే అంటున్నా, దానికి ముందు నేను చెప్తున్నా. అయితే ఇప్పుడు మీరు కేసీఆర్ గారు పచ్చబొట్టు ఓడిపించుకున్నారు. మీరు ఇంత ఫైర్గా అంటే వీళ్ళంతా ఇప్పుడు ఒక బిడ్డలను ఎవరన్నా ఏమన్నా అంటే కన్న తల్లి ఏ విధంగా పోరాడుతుందో మీ పార్టీ లీడర్లు అందరినీ ఒకవేళ పుసుక్కని ఎవరన్నా ఒక్క చిన్న పల్లెత్తు మాట అన్నా కూడా మీరు ఇంకా అసలు ఇక గన్ అవసరం లేకుండానే బుల్లెట్స్ అన్ని పేల్చేస్తూ ఉంటారు. మీరు ఇంత కష్టపడతారు. మిమ్మల్ని కూడా చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, మాటలు అంటూ ఉన్నారు. అవన్నీ మీరేం పట్టించుకుంటలేరు. నేను అసలు పట్టించుకోను. మీరు ఇంత కష్టపడుతున్నారు, రేపు ఇన్ కేస్ ఫ్యూచర్లా ఏ పోతే పోనీలే ఈమెకేంది పదవి ఇచ్చేది అవసరమాది అని రేపు ఫ్యూచర్లో బీఆర్ఎస్ అధినేత అనుకుంటే ఏం చేస్తారు మరి? ఇప్పుడు పదవి కోసము ఏదో ఆశించి నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చి సేవ చేయట్లేదు. నాకు పైసలు కావాలనుకుంటే నేను ఢిల్లీలో జాబ్ చేసేది, జాబే కంటిన్యూ చేస్తుండేదాన్ని. పదవులే కావాలనుకునేది ఉంటే ఈ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు పోయి నేను చేసే యుద్ధాన్ని చేసేదాన్ని. ఇప్పుడు కేసీఆర్ గారిని టాటూ వేసుకున్నా అంటేనే చచ్చేదాకా నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఆయన నా వెంటనే ఉంటాడు, ఆయనతోనే నేను ఉంటా అనేది సంకేతం. పార్టీలు ఈ పదవులు అవసరం లేదు నాకు. పదవుల కోసమో దేనికోసమో నేను ఆశించి ఇది చేయట్లేదు. బాపు మీద ఉన్న ప్రేమతోటి చేస్తున్నా, బాపు కోసమే చేస్తా, తెలంగాణ ప్రజల ప్రతి ఒక్కరి కోసం చేస్తానే ఉంటా. అయితే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే మీ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలే మమ్మల్ని పట్టించుకుంటలేడు, కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైండు, అసలు ఒక మాట లేదు ఏం లేదు, ఈయన మమ్మల్ని ఆదుకుంటాడన్న ఆశలు మాకు లేవు, అందుకే మేము వేరే పార్టీలోకి పోతున్నాము అని మీ వాళ్ళే అంటున్నారు. మరి ఇట్లా మేమంటారు మరి దీనికి? పోవడానికి ఇవన్నీ మార్గాలు అనుకుంటా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అంతే తప్ప ఆయన ఎవరిని పట్టించుకోకుండా లేడు, ఎవరికి అన్యాయం చేసింది కూడా లేదు. ఉద్యమంలో ఎవరైతే చురుకుగా పాల్గొన్నారో బల్క సుమన్ గారు కానివ్వండి, గెల్లు శ్రీనివాస్ గారి కానీ, గ్యాదర్ కిషోర్ గాని ఎంతో మందిని నాయకులుగా తీర్చిదిద్దిండు. పైసల కోసం చూడలేదు ఎప్పుడు.
పదవులు ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారికి చెందిన వాళ్లకు పదవులల్లా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూర్చుండబెట్టింది కేసీఆర్ గారు. ఎవరో పట్టించుకుంటలేరు పోతానమని అంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసమే ఇవన్నీ ఆయన మీద అవాకులు చెవాకులు పేలిపోతున్నారు తప్ప, నిందారోపణలు చేస్తున్నారు తప్ప అవస్సలు నిజాలు కాదు. కేసీఆర్ గారు ప్రతిరోజు తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసమే ఆలోచిస్తాడు. ప్రజల కోసం ఆలోచించేటైనే ఆయన పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల గురించి, నాయకుల గురించి ఎందుకు ఆలోచించరు చెప్పండి? ఏ నాయకుడికి తక్కువ చేసిండు కేసీఆర్? ఏ నాయకుడిని కాదన్నాడు కేసీఆర్? వీళ్ళంతా కేసీఆర్ వల్లనే కదా. అసలు రేవంత్ రెడ్డి అనేటోడు ఎక్కడోడు, బండి సంజయ్ అనేటోడు ఎక్కడోడు? తెలంగాణ లేకపోతే, కేసీఆర్ అనేటైనా తెలంగాణ లేకపోతే అసలు వీళ్ళు కేంద్రంలో మంత్రి పదవులు వచ్చేటియా? ఈ రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణకు సీఎం అయ్యేటోడా? అయితే అక్క ఇప్పుడు మీరు అంటున్నారు రాష్ట్రం అంతా అన్యాయం అయిపోతుంది, ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు అంటున్నారు కదా, ఆదుకుంటున్నారా మీరు? మరి ఎవరైతే బాధలు ఉన్నారో వాళ్ళని? బాధలున్నలో వాళ్ళను ఆదుకుంటున్నాం, మా పార్టీ తరపున ఆదుకుంటున్నాము. ఆదుకోవడం అంటే ఫైనాన్షియల్గా ఆదుకోవడమా, ఆర్థిక, అది కాకుండా మేము ఈరోజు ఎవరైతే ఒక ఆయన మొన్న చనిపోయిండు సురేందర్ రెడ్డి మేడ్చెల్ల, రైతు రుణం మాఫీ కాలేదనేసి చనిపోయిండు చూడండి. ఆయనే చావు మీద కూడా వీళ్ళు రుణం మాఫీ కోసం కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే ఏదో సమస్యల వల్ల చనిపోయిండు అది అని చెప్తున్నారు. రుణం మాఫీ కాకపోవడం వల్ల ఈ రేవంత్ రెడ్డి అనేటైనే ఆగస్టు 15 100% చేసిన అని చెప్పడం వల్ల ఎంతోమంది మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కాకుండా ఉండడానికే రైతుల కోసం కొట్లాడుతున్నాము. 100% రుణం మాఫీ చేయాలి రేవంత్ రెడ్డి అనేసి అడుగడుగున అంటగడుతున్నాము. ఆయనకు వంటగాగుతలేము, అంటగడుతున్నాము. నువ్వు చేయబట్టే ఈ ఆత్మహత్యలు, ఈ హత్యలన్నిటికీ కారణం నువ్వు అని ఎత్తి చూపిస్తున్నాం ఆయనకు. ప్రతిదీ ఆయన చేస్తున్న ప్రతి దాన్ని ఎత్తి చూపిస్తున్నాము. ప్రజల కోసం కొట్లాడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసమే కొట్లాడుతుంది, తెలంగాణ ప్రజల కోసం. బీజేపీ చూడండి ఎట్లా మ్యూట్లో ఉన్నది, అసలు ఉన్నదా లేదా అనే విధంగా ఉన్నది. ఎంపీలేమో 8 గెలుచుకున్నారు. కేంద్రం నుంచి వెళ్ళి రూపాయి బడ్జెట్ రాకపోయినా కూడా ఒక్క కేంద్ర మంత్రి కూడా మాట్లాడలేదు. ఇద్దరు కేంద్ర మంత్రులు అయినరు, ఒక్క కేంద్ర మంత్రి కూడా మాట్లాడలేదు. మాకెందుకు రాలేదు అని మోడీ గారిని కానీ ఎవరిని గారిని అడగలేదు. వీళ్ళు ఎంపీగా గెలిచిండ్రు, వీళ్ళు కూడా మాట్లాడింది లేదు కాంగ్రెస్ వాళ్ళు. అదే మేము ట్విట్టర్ వేదికగా ప్రతి దగ్గర మాట్లాడుతూనే ఉన్నాము, ఎత్తి చూపిస్తూనే ఉన్నాము. అంటే మేము ఉన్నామని గుర్తు చేస్తున్నట్ట. మేమున్నాము, ప్రతి దానికి మేమున్నామని గుర్తు చేస్తున్నాం. ప్రజల తరపున కొట్లాడుతామని గుర్తు చేస్తున్నాం. ప్రజలను హక్కుగా బాధ్యతగా తీసుకుంటున్నాం. ఓకే, అయితే ఇప్పుడు చెప్పండి అక్క, అధికార పార్టీల 10 సంవత్సరాలు ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షం ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడే బాగా అనిపిస్తుంది అబ్బా. అధికారంలో ఉన్నప్పుడు మేము ఏది చెప్పుకోలేకపోయినాము, అధికారం పోయిన తర్వాత మేము చెప్పుకోలేకపోయినాయి వాళ్ళన్నీ మిస్ అయిపోతున్నారు. రైతు బంధు రాకపోవడం వల్ల కేసీఆర్ను మిస్ అయిపోతున్నారు, నీళ్లు రాకపోవడం వల్ల కేసీఆర్ను మిస్ అయిపోతున్నారు, కరెంటు రాకపోవడం వల్ల కేసీఆర్ను మిస్ అవుతున్నారు, రైతు బీమా రాకపోవడం వల్ల కేసీఆర్ను మిస్ అవుతున్నారు, టైంకు ఎరువులు దొరకకపోవడం వల్ల కేసీఆర్ను మిస్ అయిపోతున్నారు. ఇవన్నీ మిస్ అయిపోతున్న ప్రజలకు కేసీఆర్ అంటే ఏందో అర్థమైపోయింది. మేము అధికారంలో ఉండి కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసిండు అని మేము చెప్పుకోలేకపోయినాం. ప్రచారాలకు, హంగులకు, ఆర్భాటాలకు దూరంగా ఉన్నాము. అందుకే ప్రతిపక్ష హోదా మాకు ఇచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళే తెలుసుకుంటున్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఏ విధంగా ఆగమైపోతుంది, భూముల రేట్లు ఎట్లా తగ్గిపోయినాయి, రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది, ఇన్వెస్టర్లు మొత్తం పోతున్నారు, ఇన్వేటర్లు వచ్చినాయి తెలంగాణలో అనేది ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. తెలంగాణలో కేసీఆర్ లేనిది కుక్కలు జింపిన విస్తరాకు అయిపోయింది అనేది నిజం. ఇప్పుడు ఎప్పుడైతే మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందో, కేసీఆర్ ఎప్పుడైతే గద్దెనెక్కిరో మన హైదరాబాద్ రూపురేఖలు అన్నీ మారిపోయినాయి. ప్రజలకు కూడా నీళ్ళు వచ్చినాయి. నేను ఒప్పుకుంటా, నాకు కూడా మా ఇంట్లో అంతకుముందు ఎండాకాలం అంటే కనీసం ఫిబ్రవరి వచ్చిందంటే అసలు మాకు వాటర్కు చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు మంచి పుష్కలంగా ఉన్నాయి నీళ్ళు. అయితే ఏది ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నా, ఇప్పుడు హైదరాబాద్లో డెవలప్మెంట్ చూసుకున్నా, ఇవన్నీ ఓకే, చాలా చక్కగా అభివృద్ధి చేసారు, కొన్ని కోట్ల రూపాయలతోని కట్టించింది, ఇవన్నీ బాగుంది. కానీ అందులో చాలామంది చాలా రకరకాలుగా తిన్నారు, ఒక్కొక్కరు కొన్ని కోట్లు తిన్నారు. మరి ఇవన్నీ ఎందుకు అట్లా? ఎవరి సొమ్మదంతా? ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ లెక్కలతో సహా ఎందుకు తీయలేకపోయిండు? ఎందుకు శిక్షించలేకపోయిండు కేసీఆర్? ఇప్పుడు
ఏదైనా పని చేస్తే దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. 60 ఏండ్ల గోసను కాళేశ్వరం కట్టి నీళ్ళ లేని తెలంగాణను ఎప్పుడు 365 రోజులు నీళ్లుండే తెలంగాణగా మార్చేసిండు. ఇదే కాంగ్రెస్, ఇదే బీజేపీ ఏమన్నారు? 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 80,000 కోట్ల వ్యయం జరిగితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేసి బీజేపీ ఆరోపణలు చేసింది. అది నిజమా అబద్ధమా? అబద్ధమే కదా. 80,000 కోట్లు వ్యయంతో కట్టిన దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందండి? అవినీతి ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది? తెలంగాణ అవినీతి కానిస్తాడా కేసీఆర్ గారు? నేను ఏమంటున్నా అంటే అక్క, ఆ పూర్తి బడ్జెట్ కాకుండా ఇప్పుడు ఇంజనీర్లే ఉన్నారు, కాంట్రాక్టర్లే ఉన్నారు. అంటే ఒక ప్రాజెక్టుకి సంబంధించి దాంట్లో రకరకాల మంది రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అందులో వాళ్ళు ఒక్కొక్కరే కొన్ని కోట్ల రూపాయలు తిన్నారు. వాళ్ళని ఎందుకు చూడలేదు, వాళ్ళని ఎందుకు బయటికి తీసుకురాలేదు, వాళ్ళని ఎందుకు శిక్షించలేదు అంటున్నా నేను. ఏది అట్లాంటివి కానియలేదు. కాంట్రాక్టర్లు ఏం తినలేదు, ఇంజనీర్లు ఏం తినలేదు, ఏది జరగలేదు. అంత ప్యూర్. ఏమో అక్క, మరి నాకైతే ఇది వాస్తవం అనిపిస్తలేదు నాకు. మీరు నమ్మాల్సిందే. మేడిగడ్డ కుంగింది, వంగింది, కొట్టుకపోయింది అని చెప్పిండ్రు కదా. ఇప్పుడు ఇంత వరదలు వచ్చినా కూడా మేడిగడ్డ కూలిపోయిందా, కొట్టుకపోయిందా? ఉంది కదా. ముందు ముందు మీకే తెలుస్తుంది అన్ని నిజాలేంది, అబద్ధాలేంటిది, నిజాలేంది. అసలు తెలంగాణలో అబద్ధాలను ఏ విధంగా ప్రచారం చేసిండ్రు అనేది 9 నెలలలో తెలిసిపోయింది. కానీ ఒకటి మాత్రం వాస్తవం అక్క, ఎందుకంటే అవినీతి మాత్రం జరగలేదు కేసీఆర్ పాలనలో. అది మేము బల్లగుద్ది చెప్పగలుగుతాం. నేను ఏమంటున్నా అంటే, అడ్డు పెట్టుకొని పదవి అనేది అడ్డు పెట్టుకొని చాలా మంది అక్రమంగా దోచుకున్నారు, అక్రమంగా ఆస్తులను కూడగట్టుకున్నారు అని మొత్తం అసలు ఏ గ్రామాలలో ఉన్న మారుమూర ప్రజలను అడిగినా కూడా వాళ్ళు చెప్తా ఉంటారు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈసారి కేసీఆర్ ఓడిపోవడానికి కూడా అదే రీజన్ అని ప్రజలు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇదంతా కాదు అని మీరు అంటున్నారు. అసలు కాదు. ఈ అక్రమాలు జరిగినాయి అనేది అవాస్తవము. కేసీఆర్ గారి పాలనలో ఎలాంటి ఆస్తులు అవన్నీ ఏం జరగలేదు. అది ప్రతిపక్షం సృష్టించిన కట్టు కథ మాత్రమే. సరే, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఈ హామీ ఇచ్చి బాగా మోసం చేస్తుండు ప్రజల్ని అని అనుకున్నది ఏది? రైతులకు సంబంధించిన ప్రతిదీ, మహిళలకు సంబంధించి చాలా మందికి పడుతున్నాయి కదా. రైతు బంధు పడుతుంది కదా. రైతు బంధు నాకే వల్లేదు. నాకు 2 ఎకరాల పొలం ఉన్నది. ఇప్పటి వరకు వానాకాల సీజన్ అయిపోయింది. రైతు బంధు పైసలు వల్లే ఇంతవరకు. రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసి చూపిస్తా అన్నాడు. నేనేమన్నా బఫూన్ గాని అనుకుంటున్నారా, లఫుట్ గాని అనుకుంటున్నారా? కేసీఆర్ ఏదో చెప్తే వింటున్నారు. రైతు బంధు బంద్ అవుతుంది అని కేసీఆర్ చెప్తున్నాడు, కాంగ్రెస్ వస్తే అని అంటున్నాడు అని అన్నాడు కదా. రైతు బంధు కాదు, రైతు భరోసా ఇస్తా, ఎక్కువ చేసి ఇస్తా. 2 పంటలకే కేసీఆర్ ఇస్తున్నాడు. నేను 3 పంటలకు ఇస్తా అని చెప్పిండు. 2 పంటకే గతి లేదు ఇప్పటి వరకు. 7,000 కోట్లు 7,500 కోట్లు ఏవైతే అకౌంట్లో జమ చేసి పెట్టిండ్రో ఆ డబ్బులను ఇంతవరకు వానాకాలం సీజను రైతు బంధు పైసలు పడలేదు ఇప్పటి వరకు. ఏ రైతుతో కావాలంటే ఆ రైతుతో నేను అడిగిపిస్తా. అయితే అక్క, ఒకటి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ పార్టీల పేర్లని మనం పక్కకు పెడదాం. ఒట్టి పొలిటికల్ లీడర్ మీరు. సో ఈ రాజకీయ రంగంలో అంటే ఏ విధంగా ఉంటుంది అనేది నాకున్న డౌట్స్ని నేను మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ రాజకీయాల్లోకి రావాలంటే ఏముండాలి అసలు? మనిషికి డబ్బు ఉండాలనా, పేరు ఉండాలనా, బాగా కష్టపడే గుణం ఉండాలనా, అసలు ఏముండాలి? డబ్బు ఉండాలి అనేది తప్పు. నాకు ఏ డబ్బు లేదు. పేరు ఉండాలా అనేది తప్పు. నాకు ఏ పేరు లేదు. ఒక ఉద్యమకారుని బిడ్డగా మాత్రమే. కష్టపడాలా అనేది నిజం. కష్టపడ్డా. ఎట్లా అంటే కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు నేను ఫోటో దిగడానికి వెళ్ళిన. నేను ఢిల్లీలో జాబ్ చేస్తుండే. ఫోటో దిగడానికి వెళ్తే నన్ను నెట్టేసిండ్రు. 3 సంవత్సరాల తర్వాత ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి పోయి వివరిస్తున్న విధానం చూసి అదే కేసీఆర్ గారు నన్ను పిలుచుకొని ఫోటో దిగి నన్ను ఢిల్లీకి తీసుకొని పోయిండ్రు. కష్టపడితే సాధించింది ఏది లేదు. కష్టపడితే డబ్బు వస్తుంది, పేరు వస్తుంది. మనల్ని ఎవరైతే వద్దు అనుకున్నారో వాళ్ళే మన దగ్గరికి వస్తారు. మనం సృష్టించుకోవాలి. ఇప్పుడు ఇది వరకు రాజకీయాలు అంటే నేను చిన్న ఉన్నప్పుడు రాజకీయాలు చూసుకుంటే అంటే ఒక అసెంబ్లీలో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉంటే ఒక అసెంబ్లీ వరకే మాటల యుద్ధాలు జరిగేది. అది కూడా కొంతవరకే, మరీ అంత దుర్భాషలు ఆడుకునే అంత పరిస్థితి ఉండకపోవు. ఇప్పుడు చూసుకుంటే అసలు అసెంబ్లీ దాన్ని చేపల మార్కెట్ అనన్నా దాన్ని ఏమనన్నా కూడా అర్థమైతలేదు. అంతకంటే దారుణంగా తయారైంది. ఒకటి
కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త తిట్లు అనేవి రాజకీయ నాయకుల దగ్గర నుంచే వస్తున్నాయి. దీనివల్ల ప్రజలు ఏం నేర్చుకుంటారు? ఇప్పటికే చాలా చులకనైపోయింది రాజకీయ నాయకులు అంటే. రాజకీయ నాయకులు ఈక్వల్స్ టు రౌడీలు అన్న కాడికి వచ్చేసింది. మరి ఏంది ఇది? ఇంకా రాను ఇంకా ఈ స్టేజ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది? రాజకీయ నాయకులు ఈక్వల్స్ టు రౌడీలు అనేది క్రియేట్ చేసింది, తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే లాగుళ్ళల్లా తొండలు జొర్రగొడతా, అనుబాంబులై వేల్తా, పేగులు మెడలేసుకుంటా, ఇసొంటి మాటలు సీఎం హోదాలో ఉండి. అసలు సీఎం అనుకుంటలేడు, సీఎం అని మేము అనుకుంటలేము, ఆయన కూడా అనుకుంటలేడు. గుంపు మేస్త్రిని ఆయన ఎప్పటికీ. ఇట్లాంటి భాషా ప్రయోగం ఎవరన్నా చేసిండ్రా? ప్రతిపక్ష నాయకుడిని అని చూడకుండా, ఆయన కంటే ఏజ్ల పెద్ద ఒక తెలంగాణ తీసుకొచ్చిన యోధుడు అని చూడకుండా, అయ్యజ్ వచ్చి సస్తాడంట, అందుకే అక్కడ విగ్రహం పెడతాడంట, తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లా కేసీఆర్ విగ్రహం పెడతారని. ఏం మాటలు అవి? ఏం భాషా ప్రయోగము? రాజకీయాలంటేనే విరక్తి చెందే విధంగా చేస్తున్నాడు. ఎవరన్నా భవిష్యత్ తరాలు, ఎవరన్నా యువతి యువకులు రాజకీయాలకి రావాలంటేనే భయం ముట్టిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. చిన్నప్పుడు విలువలతో కూడిన రాజకీయాలను చూసినాం, ఊసరవెల్లి లాంటి రాజకీయాలు చూడలే మనము. అధికారం ఎక్కడుంటే అక్కడికి పోయి కండువాలు కప్పుకునే రాజకీయాలను మనం ఎన్నడూ చూడలే. అరే వాడు కాంగ్రెస్ ఓడ్రా, వీడు బీజేపీ ఓడ్రా, వీడు బీఆర్ఎస్ ఓడ్రా, టీఆర్ఎస్ ఓడ్రా అనుకునేటోళ్ళం. కానీ వ్యక్తిగత విమర్శలు ఉండకపోయేది, అలాయి బలాయిలు ఉండేటివి. వ్యక్తిగత విమర్శలు ఏ విధంగా వచ్చినాయి చూసిండ్రు కదా మొన్న అసెంబ్లీలో. సబితా ఇంద్రారెడ్డి గారిని పట్టుకొని, లక్ష్మారెడ్డి గారిని పట్టుకొని, సునీత లక్ష్మారెడ్డి గారిని పట్టుకొని, ఏ ముఖం పెట్టుకొని మీరు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడుతున్నారు? కుసో. ఒక మహిళా ఎమ్మెల్యేలు, నా తోటి ఎమ్మెల్యేలు, ప్రజలతోటి గెలిచిన ఎమ్మెల్యేలు అని చూడకుండా, భర్తలు చనిపోతే రాజకీయాలలోకి రావద్దా? భర్తలు చచ్చిపోతే ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలి? వాళ్ళ ఆశయ సాధన కోసం ముందటికి పోవద్దా? ఇసొంటి రాజకీయాలు తీసుకొచ్చిండు ఈ రేవంత్ రెడ్డి. వీటన్నిటికీ కారణం ఈ వినాశకాలే విపరీత బుద్ధి అనేది ఈ రేవంత్ రెడ్డికి పుడుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి. ఆయన టైం దగ్గర పడ్డది. తొందరలోనే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగా పోతున్నాడు. పక్క 5 సంవత్సరాలు అస్సలు పాలించాడు. కాంగ్రెస్ చరిత్రలనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తప్ప ఎవరు 5 సంవత్సరాలు పరిపాలించిన చరిత్ర లేదు. కాంగ్రెస్ అనేదే ఎప్పుడు వాళ్ళు సిట్ చేస్తారో, ఇక్కడ ఎప్పుడు బలు వెలుగుతుందో, అక్కడెవరు షీల్డ్ కవర్ పంపిస్తారో, ఇక్కడ ఎవరికి పదవులు వస్తుందో తెలియదు. బల్లగుద్ది మరీ చెప్తున్నా. రేవంత్ రెడ్డిని గద్దెదించడానికి వాళ్ళ ఎమ్మెల్యేలే, వాళ్ళ మంత్రులే ట్రై చేస్తున్నారు. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తున్నాడు. వాళ్ళకు వాళ్ళే అసలు సఖ్యత లేదు, వాళ్ళకు వాళ్ళనే పొంతన లేదు. మాటలు ఒకటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. ఒకడు రుణమాఫీ అయిపోయింది అంటాడు, ఇంకోడేమో 12,000 కోట్లు వేసినాము, ఇంకో 18,000 కోట్లు వేయాలని చెప్తాడు. వాళ్ళ మాటలు వినండి, మీకే అర్థమైపోతుంది. అసలు కేసీఆర్ అంటే, ముఖ్యమంత్రి అంటేనే తెలంగాణకు కేసీఆర్ అనేది ఇప్పటికీ ఉన్నది, ఎప్పటికీ ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ముఖ్యమంత్రి అంటేనే నేను కూడా అవుతా అనేసి మరి మళ్ళీ అడు కూడా తిరగబట్టే. ఇక ముఖ్యమంత్రి పదవికి విలువ ఎక్కడున్నదండి? అట్లుంది. అయితే ఇంకొకటి, ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటది అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, రెండు కలిపి ఒకటే, కానీ అట్లా కావాలని నాటకాలు ఆడుతున్నాయి అంటున్నారు. ఏమంటారు మీరు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేసి కాంగ్రెస్ చెప్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అనేసి బీజేపీ చెప్తుంది. ఈ సవట సన్నాసుల వల్ల, ఈ ఇద్దరి వల్ల, ఈ కాంగ్రెస్ ఈ బీజేపీ వల్ల తెలంగాణకు ఒరిగిందేమని ఉన్నదా? ఇసొంటి మాటలు తప్ప, ఈ పిచ్చి వాక్యాలు తప్ప. వాళ్ళ కవితను ఆ కేసు నుంచి బయటపడడం కోసం రెండు కలిపి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది, అది ఖచ్చితంగా అని అంటున్నారు కదా. కప్పుకున్నదా అండి? ఆమె కండువా కప్పుకున్నదా? మా నాయకుడు ఎవరికి తోటన్న మంతనాలు చేసిండా బెయిల్ రావడానికి? ఏం జరిగింది? ఎవరు ఏళ్ళ కలిసిండ్రు? వాల్మీకి స్కామ్ మీద ఎవడన్నా మాట్లాడుతున్నాడా? వాల్మీకి స్కామ్ మీద ఏ బీజేపీ నాయకుడన్నా కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నిస్తున్నాడా? ఎత్తి చూపిస్తున్నారా? ఈ తోడు దొంగలు ఇద్దరు కలిసి ఈ బీజేపీ ఉన్ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణను నాశనం చేయడానికే ఢిల్లీలనేమో కొట్టుకుంటారు, గల్లీలనేమో దోస్తాన్ చేసి వీళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు అనేది వాస్తవము. ఈ బీఆర్ఎస్ బీజేపీ అవి ఒకటి కాదు, కాంగ్రెస్ బీజేపీ అనేది తెలంగాణలో ఒక్కటి. రహస్య స్నేహితులు వాళ్ళిద్దరు. అంటే కేసీఆర్ అంటే చాలా మందికి ఇష్టం, ఓకే, బట్ ఒక మాట అనేది ఉన్నది, కేసీఆర్ పచ్చి తాగుబోతూ నైట్ విపరీతంగా తాగుతాడు సాయంత్రం అయిందంటే అని అంటారు. ఏమంటారు మీరు దీని గురించి? ఈ లుచ్చగాళ్ళు చేసిన కామెంట్స్ అవి
తాగుబోతు అనేది ఆయన తాగుతాడా తాగడా అనేది ఆయన బాత్రూంలో ఉంటారా, లేకపోతే ఆయనకు పెగ్గు కలిపిస్తానరా, మరి ఇంకేం చేస్తాన్రు, ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. ఆయన తాగుబోతు కాదు. ఏంటంటే ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేయడమే పరమావధిగా పెట్టుకున్నారు ఈ దిక్కుమాట్ల సచ్చినోళ్ళు కొంతమంది యూట్యూబర్స్, ఈ రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ వాళ్ళు. అంతే తప్ప ఆయన తాగుబోతు కాదు. సరే, ఇప్పుడు మెయిన్ ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీ పరిస్థితి ఏంటిది? ఏమన్నా మళ్ళీ ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మెయిన్ ప్రతిపక్ష పార్టీ అంటే బండి సంజయ్ గారు అంటే ఉన్నప్పుడు అంటే ఆ నెక్స్ట్ ప్రతిపక్ష పార్టీ అంటే బీజేపీనే అనుకునేది. ఎప్పుడైతే అదేంటి పార్టీ చీఫ్గా దిగిపోయి కిషన్ రెడ్డి నియమితులైన్లో అప్పటి నుంచి అక్కడే తగ్గిపోయింది బీజేపీ. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ మెయిన్ ఏంటంటే బీఆర్ఎస్. బీజేపీ పరిస్థితి ఏంటిది? ఎట్లుంటుంది అంటారు రేపు ఫ్యూచర్ అయినా ఇప్పుడైనా? దానికి ఫ్యూచరే ఉండేది తెలంగాణలో బీజేపీకి తెలంగాణలోనే కాదు, రేపు రాబోయే రోజులల్లా దేశంలోనే ఫ్యూచర్ ఉండేది. బండి సంజయ్ ఉన్నప్పుడు తెలంగాణకి ఏం చేసిండని నల్ల పిల్లులు, కుక్కలు, తేళ్ళు, మంత్రాలు, క్షుద్ర పూజలు అని తిరిగిండు ఏదో జనాలను ఎంటర్టైన్ చేయడానికి. ఇప్పుడు కేంద్ర మంత్రి అయినాక కూడా క్షుద్ర పూజలు అంటాడు, తాంత్రిక విద్యలు అంటాడు. ఇంకోటి మొన్ననే రీసెంట్లీ ఏమన్నాడు, ఏదో ఎమ్మెల్యేలు అందరూ పోకుండా ఏదో మంత్రాలు చేస్తున్నాడు కేసీఆర్ పూజ చేస్తుంటే అని అంటున్నాడు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది బండి సంజయ్ గురించి. అవునక్క, ఇప్పుడు మీరు అదే పూజలనంగా నాకు గుర్తొచ్చింది. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న కేసీఆర్ ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఏదో యాగం చేస్తున్నారు. నవగ్రహ సహిత చండీ యాగం చేసిండ్రు ప్రజలందరూ బాగుండాలి అనేసి, వరదలు ఇవన్నీ తగ్గిపోవాలి, ప్రజలకు సుఖ సంతోషాలు రావాలి అని చేసిండ్రు. ప్రజల కోసమే చేసిండ్రు, పక్క ప్రజల కోసం. ఆయన ఏది చేసినా ప్రజల కోసమే చేస్తాడు. అప్పుడు చండీ యాగాలు అవన్నీ చేసినా ప్రజల కోసమే చేసిండు. వర్ణదేవి అంటే తను ఏదో అధికార పీఠంలోకి రావడం కోసం రాజశ్యామల యాగం అని చెప్పి. అధికారం అనేది ఆయనకు అసలు అధికారం మనకు అలంకారం కాదు, అధికారానికే చేరుకే ఆయన అలంకారం. ఆయన చేరు కోసమో పదవుల కోసమో చూసే వ్యక్తి అస్సలే కాదు. రాజకీయ రంగ ప్రవేశం చేసేదంటే ఖచ్చితంగా పదవి కావాలని ఎవరైనా సరే కోరుకుంటారు. మరి నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి? నన్ను నీకేం కావాలని కేసీఆర్ గారు అడిగితేనే నాకేమొద్దు బాపు, నేను పార్టీకి పనిచేస్తా అని చెప్పిన. ఎప్పుడైనా నేను పార్టీకి అవసరమైతే ఏ పదవి ఇచ్చినా ఇయ్యకపోయినా కూడా, నేను అవసరమైతే వాళ్ళు పదవిస్తారు, అవసరమైనా ఇయ్యకపోయినా కూడా నేను పార్టీలో ఇట్లనే నా హోదాను నా వాయిస్ను తగ్గించేది లేదు. ఏమన్నారు మీద టాటూ చూసి కేసీఆర్ గారు ఏమన్నారు? ఎందుకు బిడ్డ ఇంత పెద్ద చేసుకుని నొప్పి పెడతాందా అని అన్నాడు. బిడ్డ నొప్పి పెట్టలేదా అనేసి అడిగిండ్రు. కానీ నేను ఈ టాటూ వేసుకున్నంతసేపు బాపు సాంగ్స్ పెట్టుకొని వేసుకున్నా, నాకేం నొప్పి అనిపించలేదు. ఇంత బాగా అంటే కలుస్తారా మీరు రెగ్యులర్గా? రెగ్యులర్గా అంటే సమయం సందర్భం చూసి కలుస్తాను. నిన్న నా పుట్టినరోజు సందర్భంగా కలిసినాను. ఎప్పుడైనా కలవాలనిపిస్తే చూడాలనిపిస్తే కలుస్తా. ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక అంటే పొలిటికల్ గానే ఎక్కువ మాట్లాడుకుంటారా లేదా ఒక తండ్రి కూతురు ఏ విధంగా ఉంటారు? బాపు అంతే, ఇక ఏం ఎక్కువ మాట్లాడుకోము. బాపు అని 10 సార్లు పిలవడానికే నాకు టైం సరిపోతుంది. ఆయన చూసిన అనే ఆనందం సరిపోతుంది. ఏదో ఒకటి మాట్లాడతారు కానీ అవన్నీ నేను పట్టించుకోండి. బాపు ఇంకా అంతే. ఇక పొలిటికల్ అంటే నా వీడియోస్ నేను చెప్పే వాయిస్ ప్రతిదీ బాపు చూస్తాడనే నమ్మకం నాకుంది. ఎందుకంటే నా వాయిస్ని సోషల్ మీడియాలో చూసి నన్ను బాపు గుర్తు పెట్టుకొని మరి నాకు కాల్ చేసి మాట్లాడి నన్ను ఢిల్లీకి తీసుకుపోయిండు. నా ప్రతి మాటను వీడియోలో చూస్తారు, మళ్ళీ ప్రత్యక్షంగా పోయి మాట్లాడడానికి ఏముండదు. బాపుని చూడడానికి మాత్రమే, ఆయనను చూసి సంతోషపడడానికి మాత్రమే బాపు దగ్గరికి పోతాను నేను. నాకు ఇది కావాలి అది కావాలని నేను ఎప్పుడు అడగడానికి పోలేదు. కేసీఆర్ గారి గురించి చెప్పండి అనగానే అసలు మీ ఫేస్లో అవేంటి ఒక చిచ్చుబుట్లు అంటారు చూడండి, దివాళీ అప్పుడు వేలుస్తారు, అట్లా కనిపిస్తుంది అసలు. అంతే. నిన్న పుట్టినరోజు సందర్భంగా ప్రొద్దున దాకా అంటే 3-4 వరకు నాకు జరిగిందంతా నాకేం అంత సంతోషాన్ని ఇవ్వలే. బాపు దగ్గరికి పోగానే అసలు నా కాళ్ళు ఆగట్లేదు. ఇంకా హ్యాపీ బర్త్డే బిడ్డ అని చెప్పంగానే నేను అక్కడ లేను, ఇంకెక్కడో చెట్టు మీద కూర్చున్నా. నా బాపు నాకు చెప్పిండు అనేసి. ఓకే అక్క, ఇప్పుడు మిమ్మల్ని నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతా. జస్ట్ ఒక 1 wordలో మీరు ఆన్సర్ చెప్పాలి. మీ బాపు కేసీఆర్. కారణ జన్ముడు. ఓకే. కేటీఆర్. భవిష్యత్ నాయకుడు. హరీష్ రావు. భవిష్యత్ భరోసా. కవితక్క. ఉద్యమ నాయకురాలు, ఉద్యమ సేనాని. ఉద్యమ సేనాని. ఓకే. నెక్స్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుంపు మేస్త్రి. తనే చెప్పిండు గుంపు మేస్త్రిని అని. ఆ పేరుకు నేను సార్థకత ఇస్తున్నా.
రోజు గుర్తుకు చేసి. రోజు గుర్తు చేస్తున్నారు. ఓకే, సరే. నెక్స్ట్ భట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలబెట్టు. తెలంగాణ రాజకీయాలల్లా జోకర్గా మిగిలిపోయిండు. ముఖ్యమంత్రి పదవి పోయింది, అన్ని పోయినాయి పాపం ఆయనకు. ఆశలు అడియాశలు అయిపోయినాయి. అయ్యయ్యో, వట్టి మాటల బట్టి ఆయన అంతే. సరే. సీతక్క. రీల్స్ అక్క, ఇసుకక్క, సీతక్కే అంతే. ఆవిడకి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్. ఏం ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా చూడడానికి మాత్రమే. ఆమె చేసింది ములుగుకు చేసింది ఏమీ లేదు, తెలంగాణకు చేసింది ఏం లేదు. ఇప్పుడు మంత్రిగా ఏలగబోస్తుంది కూడా ఏమీ లేదు. ఎన్నో అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతుంటే కూడా మూతి ముడుచుకొని కూర్చుంటుంది సీతక్క. అప్పుడేమో రీల్స్ చేసి ఎక్కడ అత్యాచారాలు జరిగినా ఎక్కడికి పోయినా కూడా రీల్స్ చేసి స్పందించేది. ఇప్పుడు స్పందించలేకపోతుంది, వాటి మీద మాట్లాడలేకపోతుంది. చాలా అంటే ప్రజలు ఎక్కడైతే కోవిడ్ టైంలో ఒక సీతక్కనే చేయలేదు. కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరు చేసిండ్రు, కానీ ప్రతి ఒక్కరు రీల్స్ చేసుకోలేకపోయారు. జస్ట్ పరిమితం అంటారు. సీతక్క రీల్స్ చేసుకున్నది ఫస్ట్ క్రేజ్ సంపాదించుకున్నది. ఓకే. నెక్స్ట్ కొండా సురేఖ. కొండక్క అంతే. ఇంకా కొండక్క అంటే ఇక కొండక్కనే ఆమె. ఆటలో అరటి పండు లెక్క కొండక్క. కోమటిరెడ్డి బ్రదర్స్. వాళ్ళు పిచ్చోళ్ళబ్బా. తెలంగాణ రాష్ట్రానికి ఒక పిచ్చి బ్రదర్స్ వాళ్ళు. ఎప్పుడు ఏం మాట్లాడతారో తలా తోక తెలియకుండా మాట్లాడే బ్రదర్స్ వాళ్ళు. వాళ్ళ మాటలకు, వాళ్ళు చేసే చేష్టలకు పొంతన ఉండదు. పైసల కోసం, అధికారం కోసం ఏదైనా చేస్తారు. పిచ్చోళ్ళు అనొచ్చు. తెలంగాణ పిచ్చోళ్ళు అంటే కోమటిరెడ్డి బ్రదర్స్. కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన? రాజకీయాలకు రండి. పైసలు చూసో, పేరును చూసో రాజకీయాలు కావు. భవిష్యత్ అంతా పైసల కోసం జరగదు. ఇంకా రాజకీయాలు ప్రజల ఏ సమస్యల వల్ల బాధపడుతున్నారు, ప్రజల గురించి మనం కొట్లాడుతున్నామా లేదా, ప్రజలకు మనం భవిష్యత్ భరోసా కాగలుగుతామా అనేదే చూస్తున్నారు. యువత చదువుకొని నేను ఇంజనీర్ని అయితా, డాక్టర్ని అయితా, లాయర్ని అయితా అనుకోకుండా ఎవరైనా కూడా రాజకీయాలు రావాలి, ప్రజా సేవలు చేయాలి. నాకు ఆర్థికంగా లేను అనేది తప్పు. అది ఆర్థికంగా ఉండని అవసరం లేదు. మనకు చేస్తా అనే నమ్మకం ఉంటే చాలు. కష్టపడితే మనల్లే కావాలనుకుంటారు నాయకులు. ఓకే. నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ కేసు వస్తే పావని గౌడ్ను ఏ విధంగా చూడబోతున్నాం? పావని గౌడ్ లెక్కనే చూస్తారు. మా బాపు కేసీఆర్ గారు ఏ విధంగా ఉంచబోతారో తెలియదు కదా. ఆయనకు ఒక కార్యాచరణ ఉంటుంది. నా గురించి ఒకటి అనుకునే ఉంటారు. ఏది అనుకోకపోయినా కూడా పావని గౌడ్ బాపు బిడ్డ లెక్కనే ఉంటుంది. సో ఒకవేళ ఇన్ కేసు ఏ పదవి ఇచ్చినా మీరు తీసుకోవడానికి రెడీ? ఏది ఇచ్చినా తీసుకోవడానికి రెడీ. ఇయ్యకపోయినా కూడా పార్టీలా నా వాయిస్ వినిపించడానికి రెడీ. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నన్ను పిలిచినందుకు కూడా మీకు థ్యాంక్స్. సో చూసారు కదండి ఇంటర్వ్యూ. ఇందులో మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాకు షేర్ చేయండి. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోర్ట్ న్యూస్.